హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ డివోషనల్ వైబ్స్. ఇప్పుడు మనమైతే కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికైతే బయలుదేరుతున్నాం. దీనికి సంబంధించిన జర్నీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైనా కనుక వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వాచ్ చేయండి. ట్రైన్ దిగిన వెంటనే స్టేషన్ బయటకు వచ్చేసి ఆటో తీసుకొని ముందుగా మేమైతే మా రూమ్ కోసం అయితే వెళ్తున్నాం. స్టేషన్ సరౌండింగ్లో రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒకవేళ మీరు ఇక్కడే కనుక రూమ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడే తీసేసుకోవచ్చు, లేదు టెంపుల్ సరౌండింగ్లో రూమ్ కావాలనుకుంటే అక్కడైనా కూడా తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ కాస్త ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. త్రివేంద్రం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి కేవలం 1.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి డిస్టెన్స్. ఇక్కడ నుంచి మా రూమ్ వరకు అయితే ఆటో వాళ్ళు 20 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. ముందుగా మేము రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి తర్వాత దర్శనానికి అయితే బయలుదేరుతాము. ఒకవేళ మీరు ఫ్లైట్లో కనుక వస్తే ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి టెంపుల్కి 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి. మీ వీలుని బట్టి మీరు ఎలాగైనా ట్రావెల్ చేయొచ్చు. టెంపుల్ దగ్గరే టెంపుల్ మేనేజ్మెంట్ వాళ్ళ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఒకవేళ మీకు అక్కడే రూమ్ కావాలంటే అక్కడైనా కూడా రూమ్ తీసుకోవచ్చు, లేదా లాకర్ కావాలంటే లాకర్ అయినా తీసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళొచ్చు. మేమైతే ఇక్కడ టెంపుల్కి 500 మీటర్స్ డిస్టెన్స్లో అరుల్ జ్యోతి రెసిడెన్సీలో నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నామండి. ఇది మాకు 1000 రూపీస్ అయితే పడింది. ఇక్కడ నుంచి టెంపుల్ చాలా దగ్గరలోనే ఉంది. ఇదేనండి మేము తీసుకున్న రూమ్. వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి, సింగిల్ బెడ్ ఇచ్చారు. మా ఇద్దరికైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్నదే శ్రీ అనంత పద్మనాభ స్వామి వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ అండి. ఇక్కడ చుట్టూ మనకి టెంపుల్ పరిసర ప్రాంతాలు అయితే చూపిస్తున్నాను. ఇది టెంపుల్ ముందు భాగం అండి. ఇక్కడ మనకి టెంపుల్ చుట్టూ నాడా అంటారండి గేట్స్. సౌత్ గేట్, ఈస్ట్ గేట్, వెస్ట్ గేట్, నార్త్ గేట్ అని 4 ఎంట్రీస్ ఉంటాయి. వీటిని వీళ్ళ భాషలో ఇక్కడ నాడా అని పిలుస్తారు. మేమైతే ఈస్ట్ గేట్ నుంచి దర్శనానికి అయితే బయలుదేరబోతున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది మెయిన్ గేట్ అండి, ఈస్ట్ గేట్. ఇది ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయం. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన 108 దివ్య దేశాలలో ఇది ఒకటండి. ఇక్కడ స్వామివారు అనంత శయనం భంగిమలో, అంటే ఆదిశేషుని పైన పడుకున్నట్లు మనకి కనిపిస్తారు. ఇక్కడ స్వామివారి విగ్రహం 18 అడుగుల పొడవు ఉంటుందండి. దీనిని 12,008 శాలగ్రామాలతో తయారు చేశారు. గర్భాలయంలోని స్వామివారిని చూడడానికి 3 ద్వారాలు ఉంటాయి. మొదటి ద్వారం నుండి ముఖం, రెండో ద్వారం నుండి నాభి, మూడో ద్వారం నుండి పాదాలు కనిపిస్తాయి. ఈ ఆలయం కేరళ మరియు ద్రావిడ వాస్తుశిల్పి శైలిల కలయికతో నిర్మించబడింది. ఈ ఆలయంలో మొత్తం 6 నేలమాళిగలు ఉన్నాయండి. ఏ నుండి ఎఫ్ అనే రూమ్స్ లాగా ఉన్నాయి. దీంట్లో మొత్తం 4 గదులను అయితే తెరిచారు, ఇంకా 2 గదులను తెరవలేదు. ఆ 4 గదుల్లో అనంతమైన సంపద లభించిందండి. నిధి నిక్షేపాలు దాంట్లో ఉన్నాయి. మిగతా రెండింటికి నాగబంధం ఉందని ఇక్కడ వాళ్ళు చెబుతారు. ఈ టెంపుల్లో మనం డ్రెస్ కోడ్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇక్కడ ఫ్రీ దర్శనంతో పాటు 500 రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉందండి. రద్దీని బట్టి మీరు ఈ టికెట్ని తీసుకోవచ్చు. జెంట్స్ అయితే కనుక తప్పకుండా పంచె ధరించాలండి. నడుంపై ఎటువంటి వస్త్రం అంటే బనియన్ కానీ టీషర్ట్ కానీ ఏది కూడా ఉండకూడదు. కావాలంటే భుజం పైన కండువా మాత్రం వేసుకోవచ్చు. లేడీస్ అయితే కనుక తప్పకుండా శారీ ధరించాలి, లేదా అమ్మాయిలు అయితే కనుక చుడీదార్లో తప్పకుండా ఉండాలండి. అలా ఉంటేనే వాళ్ళు దర్శనానికి మాత్రం అనుమతిస్తారు. ఇది మనకి టెంపుల్ వాళ్ళ క్లాక్ రూమ్ అండి. మన లగేజ్ కానీ మన థింగ్స్ కానీ ఏదైనా కూడా ఇక్కడ మనం క్లాక్ రూమ్లో భద్రపరచుకోవచ్చు. మొబైల్స్ లోపల అలో చేయరు, కాబట్టి మన మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడే డిపాజిట్ చేయాలి. జీన్స్ ప్యాంట్లు, షార్ట్స్, టీషర్ట్స్ వంటివి లోపలికి అనుమతించరు, కాబట్టి
ఈ టెంపుల్ బయట అనేక షాప్స్ ఉన్నాయండి. దీంట్లో వాళ్ళు మనకి పంచెలు, శారీస్ అద్దెకిస్తారు. లేదా మనం పర్చేస్ చేయాలంటే కూడా ఇక్కడే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడ టెంపుల్ దర్శనం టైమింగ్స్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. ఫెస్టివల్స్‌ని బట్టి ఆ టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది. కాబట్టి దర్శనానికి వెళ్ళే ముందు ఆ టైం చూసుకొని మీరు దర్శనానికి వెళ్ళగలరు. ఇక్కడ కనిపిస్తున్నది మనకొక స్పెషల్ క్లాక్ అండి. దీన్ని మేథాన్ మణి అని పిలుస్తారు. ఇది టెంపుల్ ఈస్ట్ గేట్ వైపు నుంచి వెళ్తే మాత్రమే కనిపిస్తుంది. ఈ క్లాక్‌ని 1833లో ట్రావెన్కోర్ మహారాజు స్వాతి తిరునాల్ రామవర్మ కాలంలో ఏర్పాటు చేశారు. దీని యంత్రాంగాన్ని అప్పటి చెన్నై నుండి దిగుమతి చేసుకున్నారు. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఈ గడియారం పైన ఒక గడ్డం ఉన్న మనిషి ముఖం, దానికి ఇరువైపులా 2 మేకలు ఉంటాయి. ప్రతి గంటకు ఆ మనిషి తన నోరు తెరుస్తాడు. వెంటనే ఇరువైపులా ఉన్న మేకలు వచ్చి అతని బుగ్గలపై కొడతాయి. ఆ దెబ్బ తగిలినప్పుడు వచ్చే శబ్దమే మనకు గంటల శబ్దంగా వినిపిస్తుంది. ఈ క్లాక్ ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుంది. టెంపుల్‌కి వెళ్ళే పర్యాటకులు ఈ అద్భుతమైన ఇంజనీరింగ్ వింతను చూడడానికి గంటలు కొట్టే సమయం వరకు వేచి ఉంటారు. టిప్పు సుల్తాన్‌పై ట్రావెన్కోర్ రాజ్యం సాధించిన విజయానికి గుర్తుగా ఈ గడియారాన్ని ఏర్పాటు చేశారని ఒక నమ్మకం ఉంది. ఈ గడియారం వెలుపల నిర్మాణాన్ని మహాగణి చెక్కతో కులత్తురాన్ అనేక స్థానిక కళాకారుడు తయారు చేశాడు. మీరు గనుక ఈ టెంపుల్‌కి వెళ్తే ఖచ్చితంగా దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్పండి. ఇది పుతిన్ మాలిగా ప్యాలెస్ మ్యూజియం అండి. ఈ మ్యూజియం ఆలయం ఫ్రంట్ భాగంలో ఉంటుంది. ట్రావెన్కోర్ రాజకుటుంబం చరిత్రను తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన ప్రదేశం అండి. దీన్ని గుర్రాల ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బయట గోడలపై 122 చెక్క గుర్రాల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. ఈ టెంపుల్‌లో వైకుంఠ ఏకాదశితో పాటు విషు మరియు ఓనం పండుగలు చాలా బాగా సెలబ్రేషన్ అనేది చేస్తారు. దర్శనం బాగా జరిగిందండి. దర్శనం అయ్యాక ఇక్కడ పక్కనే ఉన్న ఉడిపి హోటల్‌కి అయితే వచ్చాము. ముందుగా వీళ్ళు ఏదో ఆరెంజ్ కలర్‌లో ఉన్న వాటర్‌ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కాస్త డిఫరెంట్‌గా అనిపించింది. మేమైతే పూరి అండ్ దోస ట్రై చేసాం. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చక్కగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసి ఇచ్చారు. అలా ఈవినింగ్ పూట బయటకొచ్చి తిరువనంతపురంలో నైట్ రైడ్ అనేది మొదలుపెట్టాం ఫ్రెండ్స్. అలా స్ట్రీట్స్ అన్నీ చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేశాం. మీరు ఇక్కడికి వస్తే కనుక దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చూశారు కదా ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామి ఆలయ విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన ప్రయాణ మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో అద్భుతమైన ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో నారాయణాయ.